వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వెళ్తే కాసేపట్లో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రాములూరి కళ్యాణంలో పాల్గొనే భక్తులకు చలువ పందిళ్లు, మంచినీళ్ల సౌకర్యంతో పాటు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భద్రాచలం దేవస్థానం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. కళ్యాణానికి రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే తెలంగాణ అయోధ్యగా పేరొందినటువంటి భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈరోజు కళ్యాణ మహోత్సవం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ యొక్క కళ్యాణానికి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. వారితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మిగతా అధికారులు, విఐపీలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మొత్తం కూడా ఏదైతే ప్రధానంగా తెలంగాణలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే శ్రీవారి కళ్యాణం కోసం పెద్ద ఎత్తున భద్రాచలం రానున్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో ఈ యొక్క శ్రీవారి కళ్యాణాన్ని తనివి త్వర చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క భద్రాచలానికి రానున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే సమస్యాత్మక ప్రాంతమైనటువంటి భద్రాచలం పక్కనే దండకార్యాన్ని ఉండటం, ఇక్కడనే ఏదైతే ఒక అటవీ ప్రాంతంగా ఉండటంతో భద్రాచలంకి రానున్నటువంటి వేయిపీలతోటి ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడం, దాంతో నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటుగా భద్రతా వలయాలు కూడా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయాలను ఈ అధికారులు చేపట్టారు. ప్రధానంగా భద్రతా ఏర్పాట్లకు సంబంధించినటువంటి దాదాపు 1800 పైన ఏదైతే 18,000 మంది ఏదైతే పోలీసులు పహారా కాస్తున్నారు. వారితో పాటుగా అనేక మంది ఇంటెలిజెన్స్ కావచ్చు, అట్లాగే పోలీస్ అధికారులు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు మొత్తం కూడా ప్రతి చుట్టూ అంటే సీసీ కెమెరాలతో పాటుగా ప్రతి చోట కూడా పర్యవేక్షణ, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ప్రధానంగా నిఘా వర్గాలు పెద్ద ఎత్తున ఏదైతే ప్రతి చోట తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో ఏదైతే ప్రధానంగా శ్రీవారి కళ్యాణానికి తలంబ్రాలు తీసుకొచ్చి ఏదైతే శ్రీవారి మహోత్సవాన్ని ఈ యొక్క కేంద్రం ఏదైతే ఇక్కడ చేస్తున్న సందర్భంలో మొత్తం ఏర్పాట్లు భారీగా చేసిన సందర్భం ఉన్నది. దీంతో పాటుగా ఇప్పటికే ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ఏదైతే తలంబ్రాలు మొత్తం కూడా అందరికీ వచ్చినటువంటి భక్తులకు కూడా అందజేయడం కోసం ప్రత్యేక కౌంటర్లు నిర్మించారు. దాంతోపాటుగా ఇప్పటికే అన్ని రకాల సంబంధించిన ఏర్పాట్లు, మజ్జిగ కావచ్చు, తాగునీరు కావచ్చు, అన్ని రకాల పార్కింగ్ వసతి కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన సందర్భంలో ఈరోజు జరిగేటువంటి ఏదైతే శ్రీరామనవమి పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తనివితీరా చూడటం కోసం భక్తుల అశేష ప్రజానీకం ఈ యొక్క భద్రాచలం చేరుకున్న సందర్భం అయితే నెలకొంది. సుధాకర్తో చిరారవి, 99 టీవీ, భద్రాచలం.